హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తులసి వరల్డ్. ఈరోజు నేను ఒకప్పటి కాలంలో చేసే కొబ్బరి రొట్టి, కొబ్బరి కేక్ కూడా అంటారు దీన్ని. మా నాన్నమ్మ వాళ్ళు ఎంతో టేస్టీగా హెల్తీగా చేసేవాళ్ళు. ఇలాగ ఒక కొబ్బరికాయ 2 గ్లాసుల బియ్యంతో ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా మొదటి కొబ్బరికాయ ఒకటి పగలగొట్టుకొని తీసుకున్నాను. అదేవిధంగా 2 గ్లాసుల బియ్యాన్ని నీట్గా ఇలాగ క్లీన్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇలా బాగా నానిన బియ్యాన్ని ఒక క్లాత్లో వేసి పల్చటి క్లాత్లోని ఎండలో కానీ నీడలో కానీ ఇలాగా ఒక పావుగంట సేపు ఎండితే సరిపోతుంది. ఈ కొబ్బరి రొట్టె కోసం 2 స్పూన్ల శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఒక పావుగంట సేపు. ఈ కొబ్బరి రొట్టెకి శనగపప్పు అనేది నోటికి తగిలితే చాలా బాగుంటుంది. ఇలా మొదటి కొబ్బరికాయ ఒకటి తీసుకొని దాన్ని డార్క్ పార్ట్ అంతా తీసుకొని ముక్కలు కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఎండిన బియ్యాన్ని కూడా తీసుకొచ్చి మిక్సీలోని కొద్దిగా వేసుకొని నూకలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందులో పిండి ఏదైనా ఉంటే జల్లించుకొని పిండిని తీసేసుకొని ఓన్లీ నూక ఒకటే తీసుకోవాలి. ఈ కొబ్బరి రొట్టె కోసం నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. దీన్ని పిండి జల్లించేగా తీసిగా 1 గ్లాస్ నూక మాత్రమే వచ్చింది. ఈ నూక అనేది మనం మిక్సీలో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే పిండి మరలో అన్నా తీసుకోవచ్చు. ఇలాగా కొబ్బరి ముక్కల్లో కూడా కట్ చేసుకున్నవి మిక్సీలోని వేసుకొని ఈ కొబ్బరి కూర ప్రిపేర్ చేసుకోవాలి. మెత్తగాన ఇలా కొబ్బరి కూరని ఈ నూకని కూడా చేతితోటే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న ఈ కొబ్బరి కూర మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది ఒక 5 నిమిషాల్లో నానిస్తే నూక అంత త్వరగా ఉడికిపోతుంది. కొబ్బరి కూరలోని వాటర్ ఉంటుంది కాబట్టి అందులోనే నానిపోతుంది. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. మనం నూక ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. నేను 1 గ్లాస్ నూక తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసుల వాటర్ తీసుకొని ఇలా మరగనివ్వాలి. ఒక పాన్లోని ఇలాగ 2 కప్పుల బెల్లాన్ని కూడా దీని రుచికి టేస్ట్కి సరిపోయేంత తీసుకుంటున్నాను. ఇలా మరిగిన వాటిలోని శనగపప్పుని 2 కప్పుల బెల్లాన్ని కూడా తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు కొంచెం బెల్లాన్ని ఎక్కువగా తీసుకోవచ్చు. ఇందులోని బెల్లం కరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ నూక కొబ్బరి కూర మిశ్రమాన్ని కూడా అందులో వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం 2-3 ఇలాచీలను కూడా ఇందులోనే వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇదంతా దగ్గర పడే వరకు బాగా ఉడకనివ్వాలి. ఇది బాగా ఉడికిన తర్వాత చివరిలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకుంటే కొబ్బరి రొట్టె అనేది అంటుకోకుండా చాలా బాగా వస్తుంది. ఇది బయట కొనే కేక్స్ కన్నా చాలా బెస్ట్. పిల్లలకైనా మనకైనా చాలా హెల్దీ కూడా. ఇది బాగా ఉడికిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒకప్పుడు ఈ కొబ్బరి రొట్టెని కట్టెల పొయ్యి మీద చాలా హెల్తీగా చేసేవాళ్ళు. ఎప్పుడెప్పుడు ఉడుకుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అని చిన్నప్పుడు చూసేవాళ్ళు ఈ కొబ్బరి రొట్టె కోసం. పిల్లలకు కూడా బయట కొనేవి కన్నా ఇలాగ ఇంట్లో హెల్తీగా చేసి పెట్టండి. అస్సలు వదిలిపెట్టరు, పదే ఇదే చేయమంటారు. ఇది బాగా కాలిన తర్వాత తిరగవేసుకోవాలి. అడుగు పార్ట్ మటుకు చాలా బాగుంటుంది, క్రంచీగా. ఈ కొబ్బరి రొట్టెని తిరగవేసి దాన్ని చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని కేక్ ఇలాగా ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి. చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్